రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల సమయం నుంచి కూడా తండ్రి, ఈ రోజున ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు సహాయం అనుగ్రహించినందుకు, సజీవ సంఖ్యల్లో ఇంతవరకు మమ్మల్ని నిలవబెట్టినందుకు, మా కుటుంబాన్ని నిలవబెట్టినందుకు మీకే వేలాది వేల స్తుతులయ్యా, స్తోత్రాలు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మా ప్రయాణాలు, మా పనులు, మేము చేస్తున్న ఉద్యోగ వ్యాపారములు, పరిచర్యలు అన్నిటిలోనూ మాకు తోడై ఉన్నారు. నడిపింపును దయచేశారు, ఎక్కడ పడిపోకుండా లేవనెత్తారు, బలముతో నింపారు, ఆరోగ్యముతో నింపారు నాయన. అయా, అందును బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు నాయన, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, మరొకసారి ఈ విధముగా కుటుంబంతో కలిసి ఈ రాత్రిన ప్రార్థించుకునే ధన్యత మాలో ఉండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు కూడా కోట్లాది కోట్ల వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 7వ చరణము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదువు అని కీర్తనకారుడు అయ్యా ఎంతో విశ్వాసముతో, నమ్మకంతో కీర్తిస్తున్న రీతిగా, ప్రార్థిస్తున్న రీతిగా, అవును తండ్రి, మేము ఎటువంటి ఈరోజు ఆపదల్లోనైనా ఉండొచ్చు, ఎటువంటి కష్టాల్లోనైనా మీ బిడ్డలమైన మేము ఉండొచ్చు, ఎంతోమంది నవ్వుతున్నా, ఎంతోమంది అపహాస్యం చేస్తున్నా ఆయా విధముగా మా జీవితాలు ఈరోజు ఉండొచ్చు. అయినప్పటికీ తండ్రి, మమ్మల్ని ఏది కూడా ఏమి చేయలేదని, అయా మీరు మమ్మల్ని బ్రతికిస్తారని, మీరు మమ్మల్ని రక్షిస్తారని అయా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. మొదట మా స్థితి కొద్దిగా ఉండినప్పటికీ అయా తుదన మేము అభివృద్ధి పొందుతాము అనే రీతిగా మా జీవితాలు మార్చబోతున్నందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం తండ్రి, వారిని బ్రతికించండి తండ్రి. వారు చిక్కుబడి ఉన్న ఆ సమస్యల్లో నుంచి, వారు చిక్కుబడి ఉన్న ఆ ప్రమాదాలలో నుంచి బిడ్డలకు యేసు నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాము నాయన. అయా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో మీ పాద సన్నిధికి ఈ రాత్రి కాల సమయంలో వచ్చారు తండ్రి. అయా, మీరే మీ యొక్క గాయపడిన హస్తము ద్వారా అయా మీరే సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి వ్యాధి, రోగము, బాధ నుంచి, కృంగుదల నుంచి, మానసిక రుగ్మత నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తిని యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, అదేవిధంగా కుటుంబంలో ఉన్న కలతలు, విభేదాలు, అశాంతికరమైన వాతావరణాన్నిటినీ కూడా తొలగించమని, శాంతి సమాధానాలతో ఆ కుటుంబాన్ని నింపమని, మీరు కట్టినటువంటి కుటుంబముగా మీకు మహిమకరంగా వారిని తండ్రి నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధంగా ప్రభు, ఎంతోమంది బిడ్డలు ఆయా కారణాల నిమిత్తం అప్పుల్లో పడిపోయి ఉన్నారు తండ్రి, మునిగిపోయి ఉన్నారు తండ్రి, చిక్కుపడ్డారు నాయన. ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆర్థిక పరంగా ప్రతి బిడ్డను బలపరచండి. వారి ప్రతి పనిని కూడా ఆశీర్వదించి చేతుల కష్టార్జితమును ఇంకా వృద్ధిపరచమని, వారి ప్రతి అప్పును కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రయత్నమును, ప్రార్థనను సఫలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతోమంది బిడ్డలు వివాహాలు లేనటువంటి స్థితిలో ఉన్నారు తండ్రి. మంచి సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలం లేక ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రిన మొరబెడుతున్నారో వారందరినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తుండగా వారి గర్భంలో ఉన్న ప్రతి లోపమును సవరించమని, బిడ్డలకు తండ్రి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ప్రార్థిస్తున్నాం గృహాల కోసం, ఫంక్షన్స్, లోన్స్ కొరకు, వీసాల కొరకు ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడతా ఉన్నారు. ప్రయాసను చూస్తున్న దేవుడవు, వాటన్నిటిని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. వివిధ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి పనులను, వారి చదువులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇమిగ్రేషన్స్లో మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైట్ డ్యూటీలో ఎంతోమంది బిడ్డలు ఉంటుండగానైనా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారు ఉంటుండగా ప్రభువా, మీ క్షేమము, మీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, మారు మనసు లేని దుర్వ్యసనాలు కలిగిన ప్రతి ఒక్కరికి తండ్రి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో మా దేశాన్ని, మా దేశ ప్రజలను, దేశ సైనికులను, వారి కుటుంబాలని
కాచి కాపాడి భద్రపరచమని, అయా మా గృహాల చుట్టూ మరొకసారి మీ యొక్క అగ్ని కంచె దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉండిన ప్రతి ఒక్కరికి కంటి నిండా నిద్రను దయచేయండి. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఏవీ లేకుండా కృప చూపించండి తండ్రి. అయా అపవాది క్రియల నుంచి, శత్రువుల నుంచి, దొంగల నుంచి ఈ రాత్రంతను మీరే భద్రపరచండి. ఏ హాని ఏ బిడ్డకు ఈ రాత్రిని జరగకుండా కాచి కాపాడమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.